ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4-5 రోజులుగా వానలు వరదలు బీభత్సం సృష్టించాయి. నిర్మల్ జిల్లా బాసరలో అమ్మవారి ఆలయం నుంచి గోదావరి వెళ్లే మార్గంలోని దీక్ష లాడ్జ్ పక్క భవనం జలదిగ్బంధమైంది. లాడ్జ్లో 8 కుటుంబాలు చిక్కుకున్నాయి. విషయం తెలియగానే ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ రంగంలోకి దిగి బాధితులను రక్షించారు. ఇక ఉట్నూరు మండలంలో పోలీసుల యంత్రాంగం కూడా సహాయక చర్యలు చేపడుతోంది. వాగుల్లో చిక్కుకున్న బాధితులను ఫైర్ అధికారుల సహకారంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు పోలీసులు. పోలీసుల కృషి ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. మరోవైపు గోదావరి నది వరద ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో బాసరలో పుష్కర ఘాట్లు మునిగిపోయాయి. తీరంలో అమ్మవారి విగ్రహాన్ని తాకుతూ నది ప్రవహిస్తోంది. చాలా ప్రాంతాల్లో గోదావరి తీరంలో శ్మశానాలు మునిగిపోయాయి. ఖానాపూర్లో రేణుకమాత ఆలయాన్ని వరద ముంచెత్తింది. ఈ సమయంలో నది వైపు వెళ్లాలంటేనే ప్రజలు వణుకుతున్నారు. మరోవైపు పరివాహక ప్రాంతంలో వేలాది ఎకరాలు నీట మునిగిపోయాయి. పంటలు మునగడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు. అంజయ్య, బాసర దగ్గర గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది, అప్డేట్స్ ఏంటి? సూర్య, గతంలో ఎప్పుడు లేని విధంగా బాసరలో గోదావరి ఉగ్రరూపాన్ని దాల్చింది. మనం ఏదైతే విజువల్స్ లో చూస్తున్న ఆ ఉగ్రరూపానికి సంబంధించిన దృశ్యాలు చూస్తుంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ఏదైతే గోదావరి ఇటువైపు అదేవిధంగా అటువైపు రెండు వైపుల్ని ఆనుకొని ఒక ఉగ్ర రూపాన్ని ప్రదర్శించే విధంగా ప్రవాహాన్ని కొనసాగిస్తుంది. ముఖ్యంగా బాసరలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కు కేవలం 3 మీటర్ల దూరంలో మాత్రమే ఏదైతే మరొక 3 ఫీట్ల మేరకి వరద నీరు పెరిగితే ఆ బ్రిడ్జ్ ని కూడా తాకే అవకాశం ఉంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక 50 ఏళ్ల క్రితం ఇంత వరద వచ్చిందని అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికే బాసరలో ఉన్న పుష్కర ఘాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఘాట్లన్నీ కూడా పూర్తిగా మునిగిపోవడం జరిగింది. అదేవిధంగా అక్కడి నుంచి పుష్కర ఘాట్ల నుంచి కొంత ముందుకు వస్తుంటే అక్కడ అమ్మవారికి సంబంధించిన ఒక విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహానికి సంబంధించిన చుట్టూ కూడా వరద నీరు చేరిన పరిస్థితి. అదే విధంగా అక్కడ బోట్లకు సంబంధించిన ఏవైతే ఉంటాయో బోట్లో నిలిపివేశారో అక్కడ కూడా భారీగా వరద నీరు కనిపిస్తుంది. ఎక్కడ చూసినప్పుడు కూడా ఇది బాసర గోదావరి లేకుంటే సముద్రమా అనిపించే విధంగా అక్కడ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే విధంగా అక్కడ నుంచి కొంత ముందుగా ఏదైతే బాసర ఆలయానికి వెళ్లే ఒక మార్గం ఉంటుంది. ఆ పరిసర ప్రాంతంలోనే ఏదైతే అతిథులు ఉండడానికి లాడ్జులు ఉన్నాయి, అదేవిధంగా అతిథి గృహాలు ఉన్నాయి. ఒక దీక్ష ఏదైతే లాడ్జ్ ఉందో ఆ లాడ్జ్ లో ఒక 8 కుటుంబాలు చిక్కుకొని విలవిలలాడుతున్నాయి. అయితే ఈ సందర్భంగా ఎస్డీఆర్ఎఫ్ అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించిన కొంత రంగంలోకి దిగాయి. అదేవిధంగా రంగంలోకి దిగి బోట్ల సహాయంతో ఎవరైతే వరద ఉధృతిలో చిక్కుకున్న ఆ భవనాల్ని చేరుకొని వాళ్ళందరినీ కూడా సురక్షితంగా రక్షించడం జరిగింది. అదేవిధంగా మిగతా వాళ్ళు ఏదైతే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా రక్షించడానికి చర్యలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా బాసర ఏదైతే అమ్మవారి ఆలయ ఏదైతే వెళ్లే మార్గం ఉందో ఆ మార్గంలో ఇప్పటికీ మోకాల నుంచి నడుము లోతు వరకు కూడా వరద నీరు ఉంది. అక్కడ నుంచి బయటకు కానీ అదే విధంగా అటు వెళ్దామంటే కూడా వాహనాలు వెళ్ళలేని పరిస్థితి. ఈ సందర్భంగా బాసరకి సంబంధించిన పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల కూడా అక్కడ ప్రత్యేకంగా అక్కడికి చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షించడం జరిగింది. మరికొంతమందిని అంతకుముందు ఎవరైతే కొంతమంది ట్రాక్టర్స్ లో కూడా అక్కడి నుంచి ఇతర సురక్షితమైన ప్రాంతాలకు తరలించిన పరిస్థితి. ఈ విధంగా బాసర్లో వరద ఉధృతి ఉంటే అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా ఒక క్షణం నీటి మట్టం పెరుగుతుంది. పరివాహక ప్రాంతంలో వేలాది ఎకరాలు కూడా నీట మునిగిపోయిన పరిస్థితి. అదేవిధంగా ఆ నది పరివాహక ప్రాంతంలో అనేక ఆలయాలు ఉన్నాయి, శ్మశాన వాటికలు ఉన్నాయి, నిర్మాణాలు ఉన్నాయి. ఆ నిర్మాణాలన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. ముఖ్యంగా ఒక బాసర గోదావరి అదేవిధంగా మిగతా గోదావరి ఏదైతే నిర్మల్ జిల్లా నుంచి మంచిర్యాల జిల్లా వరకు కనీసం 8 మండలాలు ఉంటాయి, 100 గ్రామాలు ఉంటాయి. ఈ 100 గ్రామాలకి సంబంధించిన ప్రజలందరికీ కూడా ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఏదైతే
గోదావరి ఉందో గోదావరి పరివాహక ప్రాంతం వైపు అని అటువైపు అని వెళ్లకుండా ఏదైతే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని ఇప్పటికే డప్పు చాటింపులు అదేవిధంగా మైకుల ద్వారా ఏదైతే రెవెన్యూ యంత్రాంగం ఒక ప్రచారాన్ని నిర్వహించింది. అదే విధంగా ఏదైతే ఈ పరిసర ప్రాంతాలు ఉన్నాయో గోదావరి పరివాహక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరితే అక్కడ ఉన్న ప్రజల్ని సురక్షితమైన ప్రాంతాలకి తరలించడానికి ఇప్పటికే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి తరలిస్తున్నారు. ముఖ్యంగా ఈ వరద ఉధృతి ఇప్పటికీ బాసల్లో పెరుగుతుంది, అదేవిధంగా గోదావరిలో పెరుగుతుంది. ఇప్పటికీ ఏదైతే 5,23,000 క్యూసెక్ల వరద నీరు గోదావరిలోకి వచ్చి చేరుతుండటంతో రికార్డు స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతుంది. ఇప్పటికీ ఈ వరద నీరు ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజల్ని హెచ్చరిక చేసిన అధికారులు ఇక ఒకవైపు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు, మరొక వైపు అధికారులను కూడా అప్రమత్తం చేస్తూ గ్రామాల్లో ఒక అప్రమత్తతను ఒక చర్యలు చేపడుతూ ప్రజల్ని రక్షించడానికి చర్యలు చేపట్టిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. సూర్య.